మన ప్రభుని యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభావందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం మార్క్స్ వార్త 6వ అధ్యాయం 56వ వచనం. గ్రామంలోను పట్టణంలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడ జనులు రోగులను సొంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వసపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొంచుండరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతనందరి అనే ఉద్దేశించిన పరిశుద్ధాత్మని అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి యేసులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే ఉన్నప్పుడు దేవుడి అభినందించి వెంటనే షడస్ పెట్టిన చూడండి ఆమెను అందున్న కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేసిన స్థుతియాగం చేసిన బైబిల్ దేవుని కృపను పూర్తిగా రాసిన అనమాట. ఇంకో పాస్వాదం కూడా చేసిన అనమాట. రాత్రి లేచి ప్రార్థన చేసి యేసులు గురించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు మరి మార్క్స్ వార్త అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. మార్క్స్ వార్త నేను ఈ అధ్యాయాన్ని నేను ఇది నా ప్రభావం అడిగినప్పుడు ఈ వాక్యాన్ని వాక్యాన్ని చూపించాలన్నమాట. అది 56వ వచనం అనమాట. అది ఇక్కడ అంటున్నారంటే ఆయన మరి ముట్టిన ఆయన చెంగు ముట్టిన వాళ్ళందరూ కూడా స్వస్థత మందిరని చెప్పేసి ఇక్కడ రాయబడింది కదండి. మనం ఎన్నో అద్భుతకాలు ఆశ్చర్యకాలు చేసే మందిరం అనమాట. ఇంకా మత్తయి సువార్త 14వ అధ్యాయము 35-36 వచనంలో అక్కడ జనులు ఆయనను గుర్తుపెట్టి చుట్టుపక్కల ఉన్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి వారిని నీ వసపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనని వేడుకున్నది. ముట్టిన వారందరూ స్వస్థతనందరి ఇక్కడ రాయబడిందనమాట. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఆయన అనేకులను స్వస్థపరిచిన కనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకున్న వల్లని ఆయన మీద పడుచున్నది. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకల వేసిరి మనకు రాయబడిందనమాట. ఇంకా వార్త 6వ అధ్యాయము 19వ వచనంలో ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుండని కనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలని యత్నం చేశాను అక్కడ రాయబడింది. ఇంకా మార్క్స్ వార్త 5వ అధ్యాయము 27-29 వచనాల్లో ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడిందనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరంలోనే ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను. మరి దీనికి రిలేటెడ్ వాక్యాలు అనమాట. మరి దేవుడు 12 రక్తస్రావం గల మరి కలిగిన ఒక స్త్రీ ఉండేది కనుక ఆమె ఒక అనేక విద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది. తనకు కలిగినంత భయం చేసుకుని ఎంత మాత్రమునో ప్రయోజనం లేక ఇంకా ఎంత సంకటపడింది అనమాట. అప్పుడు యేసు దగ్గరికి వెళ్ళింది అనమాట. ఆయన వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడతారనుకుందనమాట. జనసమూహంలో ఆయన వెనుక ఉండి వచ్చి మరి ఆయన వస్త్రం ముట్టిందనమాట. వెంటనే ఆమె రక్తాలు కట్టిందని శరీరంలో బాధ అంతా నివారణ అయిపోయిందని ఇక్కడ మరి రాసిందనమాట అండి. అవునండి, అద్భుతకారం ఆశ్చర్యకారం చేసే దేవుడు మందు అనమాట. గొప్ప దేవుడు. ఆయన వస్త్రం ముట్టితే చాలు స్వస్థతని చెప్పేసి ఈ వాక్యాన్ని వీటి కూడా అర్థాలన్నమాట అండి. విశ్వాసం ప్రార్థన కూడా ఆరోగ్యం స్వస్థపరుస్తుందన్నమాట. ఈ వాగ్దానాన్ని కూడా మన జీవితంలో నెరవేరని కొడుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనంగా సరస్వతంగా ఘనమైన మనకి తీసుకొస్తున్నదండి. మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించండి. మా సరిహద్దు దేశాలు పరిశీలించండి. నిజం మాకు తోడుగా ఉంచండి. మా క్రియ రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించండి. ఇతరులని మీరు చేయడం వంద సరుకుంటూ గొప్ప చెప్పండి. అతడు ఉండడం బాగా ఇచ్చామని మా ప్రభు రక్షణ క్రీస్తు పరిశుద్ధమైన అన్నాడు వేడుకుంటూ ప్రార్థిస్తాం రండి. నేను ప్రార్థన మా కుటుంబం కూడా పేరు మనం తీసుకున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి గారు